మొన్న నవాపేట్ మండలం మూలమాడ గ్రామంలో జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ల కొట్లాటలాగా అయిపోయింది. మొన్న గత సర్పంచ్ ఎలక్షన్లో ఎవరెవరికి ఎవరు సపోర్ట్ చేసిండ్రు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొట్లాట జరిగినట్టుగా అనిపిస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి నీళ్లు రాలేవు, భగీరథ నీళ్లు సరిగా వస్తలేవు అనేది సాకుగా పెట్టి కొట్లాట తీసిండ్రని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు నీళ్లు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేటటువంటి చక్కగా నీళ్ళు ఇప్పుడు వస్తలేవు అంటే దానికి కారణం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కొట్లాట షురువైంది మళ్ళీ నీళ్ళ గురించి. ఇప్పుడు నీళ్ళను కూడా బంద్ చేస్తున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుకు అంటే ఆ నీళ్ళని కేసీఆర్ నీళ్ళు అంటున్నారు అని చెప్పి బంద్ చేస్తున్నారంట. గాడికెళ్ళి లొల్లి షురువైంది. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే దెబ్బలు తిన్నోళ్ళు మా పార్టీ వాళ్ళు, జైలుకి వచ్చింది కూడా ఎక్కువ మంది మా పార్టీ. ఎట్లనో చూడిది, దెబ్బలు తిన్నోళ్ళు మా వాళ్ళే, బాధితులు మా వాళ్ళని ఎక్కువ మందిని మళ్ళీ జైలుకి తీసుకొచ్చింది. మా వాళ్ళు ఎవరి మీద కూడా చేతి చేసుకోలే, అడిగినరు ఎందుకు కొట్లాడుతున్నారు అనేది అడిగినరు తప్ప వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే మేము నిన్న మాజీ మంత్రి సబితమ్మ గారు మేమందరం కూడా గ్రామానికి పోయి చూసినాము. ఇక్కడ సుభాన్ రెడ్డి మాజీ సర్పంచ్ అయినా ఇప్పుడు వాళ్ళ కోడలు సర్పంచ్ ఆయన వస్తే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారట, ముందు ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి రాపోరా, ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి వచ్చినాక వీళ్ళని కొడదాము, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఉంటే లైట్ ఉంటుంది, వీడియోలు ఇట్లా తీస్తారు అని చెప్పి ఒకరిని పంపించి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయించి కొడుతున్నారంట. కానీ ఇప్పటి వరకు మళ్ళా సుభాన్ రెడ్డి ఇచ్చినటువంటి కేసు మీద ఎఫ్ఐఆరే చేయలే. గతంలో అంతకుముందు రోజు కిష్టయ్యను కొట్టిండ్రు, ఆ కేసు మీదనే చేసిండ్రు. కిష్టయ్యను వీళ్ళు కొట్టేటట్టున్నారు అని చెప్పి 3 రోజులు పోలీస్ స్టేషన్కు తిరిగితే కూడా దాన్ని పట్టించుకోనందుకే దాని పర్యవసానమే ఈ విధంగా అయ్యింది. కానీ పోలీసులు ఈ కేసును మొత్తం నీరుగార్చి దెబ్బలు తిన్నోళ్ళనే మళ్ళీ జైలుకు పంపించారు. రేవంత్ రెడ్డి గారి శాఖనే ఇది. మరి పోలీస్ శాఖకు వేరే హోంమంత్రి వేరేవాళ్ళు ఎవరు లేరు, ముఖ్యమంత్రి గారు ఆయననే, హోమ్ మినిస్టర్ ఆయననే. మరి ఇగో ఇంత చక్కగా పనిచేస్తున్నది. పోలీసులను ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళ మీద ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టడానికి ఉసిగొలిపితే ఈ పోలీసులు వాళ్ళ డ్యూటీ చేసుకుంటలే. కాబట్టి మొన్న నేను పేపర్లలో చూస్తే క్రైమ్ రేట్ మాత్రము తెలంగాణలో టాప్ ఉంటుంది. దేశం లోపలనే క్రైమ్ రేటు, ముఖ్యంగా ఆర్థిక సంబంధించినటువంటి నేరాల రేటు చూస్తే మాత్రము భారతదేశంలో తెలంగాణ టాప్కి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి మనం చూడవచ్చు. ఇట్లా భయపెట్టి ఎవరన్నా ప్రశ్నించేటటువంటి గొంతులను నొక్కాననే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుంది. మీ బెదిరింపులకు ఉడతా ఊపులకు అస్సలు భయపడదు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా కోరేది ఏంటంటే మీకు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం లోపల కేటీఆర్ గారి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాము. మీరు ఎక్కడ కూడా భయపడకూడదు. వీళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటామో ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల లోపల లీగల్గా ఫైట్ చేస్తాము. వీళ్ళ చేతుల్లో పోలీసు వాళ్ళు ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు, కానీ మనం ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొంటాము. నిన్న ఇంకొక ఘోరం ఏంటంటే మేము వాడికి సబితమ్మ గారు మేము పోయి చూస్తే కొట్టడానికి వాడినటువంటి రాడ్స్ ఉన్నాయి, రాడ్స్ తీసుకొని కొట్టిండ్రంట. నల్ల లిపుతాం కదా, నల్ల లిప్పేటటువంటి రాడ్ తీసుకొని కొడితే పోలీసు వాళ్ళు దాన్ని సీజ్ చేయాలి. ఇప్పటి వరకు సీజ్ చేయాలి. బండ్లను వలగొట్టిండ్రు, 2 వీలర్స్ బైకులను పగలగొట్టిండ్రు, అద్దాలు గిద్దాలు అవన్నీ డ్యామేజ్ చేస్తే వాటిని సీజ్ చేయాలి కదా. పోలీసు వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు అనే దానికి ఇవే సాక్ష్యం. అక్కడ ఏం దొరికినా కానీ వాటిని సీజ్ చేయాల్సింది పోయి వాటిని అట్లాగే వదిలేసిండ్రు. ఇప్పటి వరకు సుభాన్ రెడ్డి ఇచ్చినటువంటి కేసు ఫైల్ చేయలేరు దాని మీద. నేను పోలీసులను కూడా కోరేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ శాశ్వతం కాదు. వాళ్ళు చెప్పినట్లు మీరు ఆడుకుంటూ పోయి మీరు భవిష్యత్తు లోపల ఇబ్బంది పడకూడదు. గతంలో కూడా మనము ఏపీలో చూసినాం, ఐపీఎస్ ఆఫీసర్లు అటువంటిది సస్పెండ్ కాబడ్డరు. కాబట్టి మీ భవిష్యత్తును వీళ్ళకు ఫనంగా పెట్టొద్దు అని చెప్పి నేను పోలీసు వాళ్ళని కూడా హెచ్చరిస్తాను.